నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సనాతన ధర్మ అభిమానులకు సహృదయ స్వాగతం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యుర్ నమామ్యహం. బ్రహ్మదేవుడి నుంచి అసాధ్యమైన వరాలను పొందిన హిరణ్యకశిపుణ్ణి అంతం చేసేందుకు ఆయన స్తంభాన్ని చీల్చుకొని వచ్చాడు. ధర్మాన్ని నెలకొల్పాడు. అనేక క్షేత్రాలలో వెలిసి యుగ యుగాలుగా పూజలందుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఆ స్వామి వెలిసిన దివ్యధామాలే నవనారసింహ క్షేత్రాలు. అవి అహోబిలం, మాల్యాద్రి, అంతర్వేది, ధర్మపురి, మంగళగిరి, యాదాద్రి, వేదాద్రి, సింహాద్రి, పెంచలకోన. నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ. నెల్లూరు జిల్లాలో 2 నారసింహ క్షేత్రాలు ఉండడం విశేషం. ఒకటి వేదాద్రి కాగా రెండవది పెంచలకోన. నల్లమల శేషాచలం అడవులు కలిసిన చోట సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున ఉన్న పెంచలకోన ఆలయం సుమారు 700 సంవత్సరాల పురాతనమైనది. హిరణ్యకశిపుని సంహరించిన తరువాత స్వామివారు ఉగ్రస్వరూపుడై ఈ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ కొండల మధ్య చిలికత్తెలతో విహరిస్తున్న చెంచురాజు కుమార్తె అయిన చెంచులక్ష్మికి ఎదురవుతారు. స్వామివారి భీకర ఉగ్రరూపాన్ని చూసిన చిలికత్తెలు భయంతో పారిపోగా చెంచులక్ష్మి మాత్రం స్వామివారిని ప్రసన్నం చేసుకుంటుంది. ఆమెను పెనవేసుకుని స్వామివారు చెంచురాజుకు కప్పం చెల్లించి చెంచులక్ష్మిని చేపట్టి శిలామూర్తిగా మారి ఈ పెంచలకోనలో స్వయంభూగా వెలిశారు. ముక్కోటి దేవతలు కొలువంగ నిన్ను ఉగ్రరూపము వీడి దయ చూపినావు. నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ. వీటిలోని చివరిదైన పెంచలకోన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. అందమైన ప్రకృతి ఒడిలో ఆహ్లాదకర పరిసరాల్లో కోరిన వారికి కొంగు బంగారమైన భక్తవరదుడు లక్ష్మీ నరసింహస్వామిగా పూజలందుకుంటున్నాడు. దీనికి పెనుశిల అని పేరు వచ్చింది. కాలక్రమంలో ఇది పెంచలకోనగా మార్పు చెందింది. అదేవిధంగా ప్రహ్లాద రక్షణ కోసం వైకుంఠ ధామాన్ని వీడి భూలోకానికి విచ్చేసిన స్వామివారిని అన్వేషిస్తూ ఆదిలక్ష్మి అమ్మవారు సైతం ఇక్కడికి వేంచేశారు. చెంచులక్ష్మితో కలిసి ఉన్న స్వామివారిని చూసిన ఆదిలక్ష్మి అమ్మవారు స్వామివారిపై అలిగారట. పెంచలకోనలోనే కొంచెం దూరంగా వెళ్లి నిలబడే భంగిమలో ఆ తల్లి కూడా ఇక్కడ స్వయంభూగా వెలిశారు. స్థల పురాణాన్ని అనుసరించి కణ్వ మహర్షి ఆశ్రమం తూర్పు కనమల్లో ఈ పెంచలకోన ప్రాంతంలోనే ఉండేది. విశ్వామిత్రునికి మేనకకు జన్మించిన శకుంతల ఇక్కడి కణ్వ మహర్షి ఆశ్రమంలోనే పెరిగింది. కణ్వుడి ఆశ్రమ పరిసరాల నుంచి ప్రవశించిన వాగు కణ్వ నదిగా ఖ్యాతి చెంది కాలక్రమంలో కండలేరుగా రూపాంతరం చెందింది. నరసింహావతార కథా పరమానంద సుధా. ఆలయ నిర్మాణం గురించి స్థానికంగా ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు స్వామివారు ఇక్కడ ఓ గొర్రెల కాపరికి వృద్ధుడి రూపంలో దర్శనమిచ్చి సమీపంలోని గ్రామీణులకు తనకో ఆలయం నిర్మించాల్సిందిగా సూచించమని, వెనుతిరిగి చూడకుండా నేరుగా వెళ్లమని చెప్పారట. ఆ వార్తను తీసుకువెళ్తున్న గొర్రెల కాపరి స్వామివారి ఆజ్ఞను అతిక్రమించి వెనుతిరిగి చూడగానే భగవంతుడు శిలగా మారిపోయాడట. అది మొదలు ఈ స్వామివారిని పెనుశిల స్వామిగా భక్తులు పిలవసాగారని భక్తుల విశ్వాసం.
ఇక ప్రతిరోజు జరిగే ధార్మిక సేవల విషయానికి వస్తే ఉదయం 6 గంటలకు శ్రీ స్వామివారికి అభిషేకం ఆరాధనతో ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 వరకు స్వామివారి సన్నిధి మూసి ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 వరకు దర్శనం ఉంటుంది. సుగ్రీవ నరసింహ సులభుడవందరికి సుగ్రీవ నరసింహ సులభుడవందరికి అగ్రేసరుడవీవు అవతారు దేవా. ప్రతి శనివారం భక్తులకు చెంచులక్ష్మి సమేతుడైన శ్రీ స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది. ఆ రోజు ఉదయం 4 గంటలకు శ్రీ స్వామివారికి సుప్రభాత సేవతో ఆలయ కార్యక్రమాలు మొదలవుతాయి. అనంతరం గోపూజ, బిందు తీర్థం, అభిషేకం, పూలంగి సేవ జరుగుతాయి. స్వామివారు అమ్మవారులిద్దరికి మాంగళ్య ముహూర్తం జరిగిస్తూ ఉన్నారు నాయన, లోక కళ్యాణం కోసం. ఈ మాంగళ్య ధారణ జరిగేటప్పుడు మీ మాంగళ్యాల కళ్ళకద్దుకోనని అందరూ కూడా సౌభాగ్యలక్ష్మి అనుగ్రహం కోసం పెళ్లి కావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మాంగళ్యాలకు నమస్కారం చేసుకున్నాను. స్వామివారిని అన్వేషిస్తూ వైకుంఠధామం నుంచి భూలోకానికి దిగివచ్చిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారికి పుష్పాలంకరణ. తన భక్తుడైన బాల ప్రహ్లాదుణ్ణి పరిరక్షించేందుకు స్తంభం నుంచి వెలువడిన నారసింహమూర్తికి నిత్యం సాగే దివ్యాలంకరణ వైభవం. పెనుసిల క్షేత్రాన్ని పునీతం చేస్తున్న కణ్వనది. ఇది కణ్వ మహర్షి ఆశ్రమ ప్రాంతం కావడం వల్ల ఈ నదికి ఆ పేరు వచ్చింది. కాలక్రమంలో ఇదే కండలేరుగా ప్రాచుర్యంలోనికి వచ్చింది. ఈ నదిపై రాపూరు మండలంలో నిర్మితమైన ఆనకట్ట ద్వారా నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సాగునీరు లభించడం విశేషం. NH 565 ప్రధాన రహదారి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. రహదారికి ఓ పక్క పెనుసిల లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం బోర్డు కనిపిస్తుంది. అక్కడి నుంచి ఆహ్లాదకరమైన అభయారణ్య ప్రాంతంలో బారులు తీరిన కొండల మధ్య ప్రయాణిస్తే పెంచెలకోన క్షేత్రం దర్శనమిస్తుంది. చెన్నై వైపు నుంచి రోడ్డు మార్గం నుంచి వచ్చేవారు నాయుడుపేట, గూడూరు, రాపూరుల మీదుగా ఇక్కడికి వస్తారు. తిరుపతి వైపు నుంచి వచ్చేవారు వెంకటగిరి, రాపూరుల మీదుగా, విజయవాడ వైపు నుంచి వచ్చేవారు కదలకూరు, నెల్లూరు ప్రాంతాల మీదుగా, ఇక కర్నూలు, కడప ప్రాంతాలవారు బద్వేలు నుంచి నెల్లూరు వెళ్లే జాతీయ రహదారి మీదుగా ప్రయాణించి పెంచెలకోనను సందర్శిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ప్రతి గంటకు బస్సు సౌకర్యం ఉంది. ప్రశాంతమైన ప్రకృతిలో విరాజిల్లే ఈ ప్రాంతానికి ధార్మిక ప్రాముఖ్యంతో పాటు పర్యాటక ప్రాముఖ్యం కూడా ఉంది. ఆలయం 1 కిలోమీటరు దూరంలో ఉండగా మనకు దేవస్థానం వారి స్వాగత తోరణం దర్శనమిస్తుంది. తోరణం సమీపంలోనే మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమం కనిపిస్తుంది. పెంచెలకోనకు వచ్చే భక్తులు ఈ ఆశ్రమాన్ని దర్శిస్తారు. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే పెనుసిల లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానానికి చేరుకుంటాం. దాదాపు 200 ఎకరాల్లో ఈ దేవస్థానం విస్తరించి ఉంది. 100 ఎకరాల్లో రోడ్లు, కాటేజీలు, గెస్ట్ హౌస్లు, భక్తుల కోసం 250 వసతి గృహాలు, నిత్య అన్నదాన భవనం వంటి నిర్మాణాలు ఉన్నాయి. ప్రతిరోజు
దాదాపు 1000 మంది భక్తులు ఇక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు. శుక్ర శనివారాల్లో అయితే ఆ సంఖ్య 2000 నుంచి 3 వరకు ఉంటుంది. చక్రవర్తి నరసింహుడుగా స్వామివారు పూజలందుకుంటున్న దివ్య క్షేత్రంలో శ్రీవారు ఆదిలక్ష్మి అమ్మవార్ల సన్నిధులతో పాటు అనేక సన్నిధులు ఉన్నాయి. వాటిలో 12 మంది ఆళ్వారులు, గోదాదేవి సన్నిధి, శ్రీరాముల వారి సన్నిధి, శ్రీకృష్ణ సన్నిధి, శ్రీ సుదర్శన పెరుమాళ్ల సన్నిధి, శ్రీ విశ్వక్సేనుల వారి సన్నిధి, శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధి ప్రముఖమైనవి. ఆలయ మంటప కుడ్యాలపై శ్రీహరి అవతార వైభవమూర్తులు, ఇతర దేవీ దేవతామూర్తులు దర్శనమిస్తాయి. వీటన్నిటితో పాటు శ్రీవారి పుష్కరిణి ఇక్కడ ప్రత్యేకంగా ఉంది. గుడికి 2 కిలోమీటర్ల దూరంలో పెంచెలకోన జలపాతం ఉంది. అందువల్ల ధార్మికులతో పాటు ప్రకృతి సౌందర్యాన్ని దర్శించే పర్యాటకులు కూడా ఇక్కడికి విరివిగా విచ్చేస్తూ ఉంటారు. గరుడ వాహనంపై శ్రీ స్వామివారి ఊరేగింపు. స్వాతి నక్షత్రం నాడు సాయంత్రం 6 గంటల సమయంలో శ్రీ స్వామివారు బంగారు గరుడ వాహనంపై ఊరేగే దృశ్యాన్ని దర్శించే భక్తజన హృదయాలు నరసింహ నామస్మరణలో పులకించిపోతాయి. 7 శతాబ్దాల నాడు నిర్మితమై ఎప్పటికప్పుడు కొత్త కళలను సంతరించుకుంటూ భక్త కోటిని ఆకర్షిస్తున్న శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహ క్షేత్ర ఆలయ దర్శనం బహుజన్మల తపఃఫలం. క్షేత్ర వార్షికోత్సవాల శుభ సందర్భంగా ఏటా కార్తీక పౌర్ణమి నాడు శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామివారికి ఏకోత్తర సహస్ర అంటే 1001 కలశాలతో అభిషేకం జరుగుతుంది. ఇందులో భాగంగా పౌర్ణమికి ముందు రోజు అంకురార్పణ చేసి పౌర్ణమి నాటి ఉదయం ద్వార తోరణ ధ్వజ కుంభ వాహన విశేష హోమాన్ని నిర్వహిస్తారు. అనంతరం వివిధ నదీ సముద్ర జలాలను, పండ్ల రసాలను, పన్నీరును, సుగంధ ద్రవ్యాలను 1001 కలశాలతో మేళవించి శ్రీ ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేతుడైన శ్రీ స్వామివారికి, వీరితో పాటు శ్రీ యోగ నారసింహస్వామివారికి అర్చక స్వాములు వైభవోపేతంగా నిర్వహించే అభిషేకాన్ని దర్శించి తరించాల్సిందే. అదేవిధంగా ఆలయంలో వీరిచెంతనే ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ గోదాదేవి సమేతుడైన శ్రీకృష్ణ పరమాత్మకు కూడా ఈ పవిత్ర కలశాలతో అభిషేకిస్తారు. నవనారసింహ క్షేత్రాలలో చిట్ట చివరి క్షేత్రమైనటువంటి నారసింహ క్షేత్రం వైష్ణవ క్షేత్రాలలో ఎంతో ముఖ్యమైన క్షేత్రం. ఈ యొక్క నరసింహస్వామి వారు ఉగ్రరూపంతో హిరణ్యకశిపును సంహరించి స్వామివారి యొక్క ఉగ్రరూపంతో కూడా చెంచులక్ష్మి అమ్మవారు శాంతింపజేస్తుంది అడవుల్లో. అలా శాంతింపబడ్డ స్వామి అమ్మవారిని పెనవేసుకొని వెలిగటం వల్ల ఈ యొక్క క్షేత్రం పేరు పెనుసల క్షేత్రముగా విరాజిల్లుతూ ఉంది. కాలక్రమేణా పెనుసల క్షేత్రం కాస్త పెంచల కోనగా మారడం జరుగుతుంది. నవనారసింహ క్షేత్రాల్లో చిట్ట చివరి క్షేత్రం స్వామివారి యొక్క క్షేత్రం ఇది. ఈ యొక్క నిజరూప దర్శనంలో చెంచులక్ష్మి సమేత నరసింహస్వామిని చూసే అవకాశం మనకు ప్రతి శనివారం కూడా కల్పిస్తుంది. భక్తులు స్వామివారిని దర్శించాల్సిన భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారి యొక్క ఆర్జిత సేవల్లో కానీ స్వామి యొక్క దర్శనం చేసుకునేదానికి కూడా కానీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పంచ ఉత్తరీయం ధరించవాలని, ఆడవాళ్ళు అయితే చుడీదారు వేసుకోవచ్చు లేదా చీర కట్టుకొని సాంప్రదాయ దుస్తుల్లోనే స్వామివారి దర్శించే ఒక ఆచారం ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ క్షేత్రం సంతాన ప్రధాన ప్రాముఖ్యం కలిగిన క్షేత్రంగా పేరు పొందింది. సంతానం లేని వారు ఇక్కడ వడిపడి సేవ పేరిట ఒక ప్రత్యేక సేవ చేస్తారు. మహిళలు తలస్నానం చేసి ఇక్కడ స్వామివారి సన్నిధిలో లేదా అమ్మవారి సన్నిధిలో నిద్ర చేస్తే వారికి కలలో ఒక ఫలాన్ని లేదా శిశువుని ప్రసాదిస్తారని భక్తుల విశ్వాసం.
అలా జన్మించిన పిల్లలకు స్వామివారి పేరు పెట్టడం ఇక్కడి ఆచారం. అదేవిధంగా ఇక్కడ క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రతి మంగళవారం ఉదయం 4 గంటలకు అభిషేకం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటల సమయంలో ఆలయంలోని కళ్యాణ మంటపంలో శ్రీ అమ్మవారికి, స్వామివారికి నిత్య కళ్యాణోత్సవం జరుగుతుంది. అలాగే స్వాతి నక్షత్రం నాడు శ్రీ స్వామివారి దర్శనానికి విశేష ప్రాముఖ్యం ఉంది. శ్రీ స్వామివారి దర్శనం రుణబాధలు, శత్రుబాధలు, ఆరోగ్య సమస్యలను తొలగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఆ ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకుని ప్రతి స్వాతి నక్షత్రం నాడు శ్రీ స్వామివారిని ఎంతో వైభవంగా చందనంతో అలంకరిస్తారు. చందనాలంకారం నాడు నృసింహయాగం, కళ్యాణోత్సవం జరుగుతుంది. సాయంకాలం బంగారు రథవాహనంపై క్షేత్రోత్సవం జరుగుతాయి. భక్తులు వివాహాలు చేసుకునేందుకు దాదాపుగా 25 మంటపాలు విడిగా ఉన్నాయి. అదేవిధంగా అమ్మవారి సన్నిధిలో ఉయ్యాల కట్టి సంతానాన్ని అర్థిస్తారు. పిల్లలు జన్మించిన తర్వాత వారిని తీసుకువచ్చి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి మొక్కు చెల్లిస్తారు. ఇక్కడి క్షేత్ర పాలకుడు శ్రీ ఆంజనేయ స్వామివారు. నరసింహ, నీ దివ్యనామ మంత్రము చేత దురిత జాలములెల్లా త్రోలవచ్చు. నరసింహ, నీ దివ్యనామ మంత్రము చేత బలమైన రోగముల్ బాపవచ్చు అని భక్తి ప్రపత్తులతో విశ్వసిస్తూ వైశాఖ మాసంలో శ్రీ స్వామివారికి 5 రోజుల పాటు పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేస్తారు. అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాల వారు కొత్తగా కొన్న వాహనాలకు ఇక్కడ పూజలు చేయించడం ఆనవాయితీగా వస్తోంది. లక్ష్మీ సమేతాయ వాంఛితార్థ ప్రదాయినే మహాశిల గిరీశాయ శ్రీ నృసింహాయ మంగళం అని హృదయపూర్వకంగా స్వామిని నమస్కరిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.